హలో హాయ్ అండి. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించిన బయాలజీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 3 వీడియో. మొదటి క్వశ్చన్ వచ్చేసి, డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమ ఏది? డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమ ఏది? ఆప్షన్ ఏ కులెక్స్, ఆప్షన్ బి అనోఫిలిస్, ఆప్షన్ సి ఎడీస్ దోమ, ఆప్షన్ డి డీసీ దోమ. అంటే మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఏడిస్ దోమ కుడితే ఏడుస్తారు, ఏడుస్తారులోని డి ఉంది కాబట్టి డి అంటే డెంగ్యూ వ్యాధి. ఫైనల్గా ఎడిస్ దోమ కుడితే డెంగ్యూ వ్యాధి వస్తుందని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. కోడ్ వచ్చేసి ఎడిస్ దోమ కుడితే ఏడుస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డా అంటే డెంగ్యూ వ్యాధి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎడిస్. తర్వాత క్వశ్చన్, శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏమిటి? శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ డి అడ్రినలిన్, ఆప్షన్ డి గ్లూకాగాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్సులిన్. తర్వాత క్వశ్చన్, మనిషి శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏమిటి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి ఊపిరితిత్తి, ఆప్షన్ డి కాలేయం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాలేయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్. క్వశ్చన్ కరెక్ట్ చూసుకోవాలి. మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్, మూలకం కాదు విటమిన్. కరెక్ట్గా క్వశ్చన్ చూసుకోవాలి. ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ సి. అంటే మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ కే, కానీ మూలకం వచ్చేసి కాల్షియం అవుతుంది. మూలకం అడిగితేనే కాల్షియం, విటమిన్ అడిగితేనే విటమిన్ కే. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెమోగ్లోబిన్లోని లోహ మూలకం ఏది? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి మాంగనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చర్మానికి రంగు ఇచ్చే రసాయనం ఏది? చర్మానికి రంగు ఇచ్చేది ఏమిటి? ఆప్షన్ ఏ కెరోటిన్, ఆప్షన్ బి మెలనిన్, ఆప్షన్ సి కలాజెన్, ఆప్షన్ డి మయోసిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెలనిన్. దీన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ రూపంలో చర్మానికి మెరుపునిచ్చేది మెలనిన్, చర్మానికి మెరుపునిచ్చేది మెలనిన్ అని గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. తర్వాత క్వశ్చన్, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం ఏమిటి? అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం, అంటే శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రించే కేంద్రం ఏమిటి? నియంత్రణ కేంద్రం. ఆప్షన్ ఏ మెదడు తాళం, ఆప్షన్ బి సెరెబెల్లం, ఆప్షన్ సి హైపోథాలమస్, ఆప్షన్ డి థైరాయిడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హైపోథాలమస్. అయితే హైపోథాలమస్ విధులు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది కోడ్ రూపంలో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ హైపోథాలమస్లోనే ఈ పదంలోనే హైపోథాలమస్ అనే పదంలోనే హైపోథాలమస్ విధులు ఉంటాయి. ఆ వీడియో చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైపోథాలమస్. తర్వాత రక్తం దానం చేయలేని రక్త గ్రూప్ ఏది? రక్తాన్ని దానం చేయలేని రక్త గ్రూప్ ఏది? ఆప్షన్ ఏ O+, ఆప్షన్ బి AB+, ఆప్షన్ సి AB-, A-,
ఆప్షన్ డి బి పాజిటివ్. అయితే ఇక్కడ అందరికీ ఆప్షన్ ఏనా ఆప్షన్ బినా అని డౌట్గా ఉంటుంది ఈ రెండిట్లో. కాబట్టి మనం ఇక్కడ ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే కోడ్ రూపంలో ఓ అంటే డోనర్స్లోనే ఓ ఉంది కాబట్టి ఓ అంటే డోనర్స్ అంటే విశ్వదాతలు డోనర్స్ అంటే విశ్వదాతలని మనం అనుకోవాలి. ఓ అంటే విశ్వదాతలు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి అనేది ఏబి పాజిటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ విశ్వదాతలను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే విశ్వదాతలు అంటే డోనర్స్లోనే ఓ ఉంది కాబట్టి ఓ పాజిటివ్, విశ్వదాతలు అని గుర్తుపెట్టుకోవాలి. విశ్వగ్రహీతలు వచ్చేసి ఏబి పాజిటివ్. ఒకటి అయిపోయింది కాబట్టి కోటి ఏబి పాజిటివ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఏబి పాజిటివ్. యూనివర్సల్ రిసీవర్ అంటే విశ్వగ్రహీత. తర్వాత మానవ శరీరంలో చర్మం ఏ విధంగా పనిచేస్తుంది, చర్మం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆహారాన్ని జీర్ణిస్తుంది, ఆప్షన్ బి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, ఆప్షన్ డి శరీరాన్ని కదిలిస్తుంది, ఆప్షన్ ఏ ఆహారాన్ని జీర్ణిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసేది కాదు కాబట్టి ఇది తప్పు. తర్వాత రక్తాన్ని శుద్ధి చేసేది మూత్రపిండాలు కాబట్టి ఇది రాంగ్. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత మనిషిలో ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? ఆప్షన్ ఏ 90 రోజులు, ఆప్షన్ బి 100 రోజులు, ఆప్షన్ సి 120 రోజులు, ఆప్షన్ డి 150 రోజులు. ఇక్కడ క్వశ్చన్ ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 120 రోజులు. అయితే తెల్ల రక్త కణాల జీవితకాలం వైట్ బ్లడ్ సెల్ యొక్క జీవితకాలం ఎంత అంటే 12 నుంచి 13 రోజులు. ఇక్కడ క్వశ్చన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఆప్షన్ సి 120 రోజులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలో దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 34, ఆప్షన్ డి 28. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 32. తర్వాత మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 206, ఆప్షన్ బి 212, ఆప్షన్ సి 220, ఆప్షన్ డి 250. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 206 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమైన వాయువు ఏది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హీలియం. అంటే హరిత గృహ ప్రభావానికి కారణమైన వాయువు ఏది? గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గాలి కాలుష్యానికి ప్రధానమైన వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమైన వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. భూమి వేడెక్కడానికి కారణమైన వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్, కణంలో శ్వాసక్రియకు సంబంధించిన శక్తి కేంద్రం ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి గోల్జీ సంస్థ, ఆప్షన్ డి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ డి లైసోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ కణాలను తీసుకెళ్లే కణాలు ఏవి? ఆక్సిజన్ను తీసుకెళ్లే కణాలు ఏవి అంటే రక్తంలో ఆక్సిజన్ను తీసుకెళ్లే కణాలు ఏవి? ఆప్షన్ ఏ ఎరిథ్రోసైట్లు, ఆప్షన్ బి లూకోసైట్లు, ఆప్షన్ సి థ్రాంబోసైట్లు, ఆప్షన్ డి ప్లాస్మా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎరిథ్రోసైట్లు. నెక్స్ట్ క్వశ్చన్, సంతతిలో జన్యు సంక్రమణను నియంత్రించే మూలకం ఏది? ఆప్షన్ ఏ డిఎన్ఏ, ఆప్షన్ బి ఆర్ఎన్ఏ, ఆప్షన్ సి రిబోసోమ్, ఆప్షన్ డి గోల్జీ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ డిఎన్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకాగాన్, ఆప్షన్ సి థైరాక్సిన్, ఆప్షన్ డి కార్టిసోల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్సులిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో శ్వాసక్రియకు సంబంధించిన శక్తి కేంద్రం ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి గోల్జీ సంస్థ, ఆప్షన్ సి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ డి లైసోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, గర్భధారణ సమయంలో శిశువు ఆహారాన్ని అందించే అవయవం ఏది? శిశువుకు ఆహారాన్ని అందించే అవయవం ఏది? ఆప్షన్ ఏ ఉక్తతల, ఆప్షన్ బి ప్లసెంటా, ఆప్షన్ సి అంబిలికల్ కార్డ్, ఆప్షన్ డి యూటెరస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్లసెంటా. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి ఉదా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూత్రపిండాలు. రక్తాన్ని శుద్ధి చేసేది మూత్రపిండాలు, అయితే రక్తాన్ని పంపు చేసేది గుండె. నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం ఏది? ఇక్కడ మూలకం అడుగుతున్నాడు, విటమిన్ కాదు. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అయితే విటమిన్ కే. ఆప్షన్ ఏ విటమిన్ కే, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి మూలకం లేదు. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అయితే విటమిన్ కే, రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం వచ్చేసి కాల్షియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్, గుండె పనిచేస్తుందా లేదా అని తెలుసుకునే పరికరం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈసీజీ, ఆప్షన్ బి ఈఈజీ, ఆప్షన్ సి ఎంఆర్ఐ, ఆప్షన్ డి ఎక్స్రే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈసీజీ. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లోని లోహ మూలకం ఏది? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి జింక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యధికంగా లభించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి అడ్రినలిన్, ఆప్షన్ సి గ్రోత్ హార్మోన్, ఆప్షన్ డి థైరాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి థైరాక్సిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏమిటి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి మూత్రపిండం, ఆప్షన్ డి ఊపిరితిత్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో చర్మం యొక్క ప్రధాన పని ఏమిటి? చర్మం యొక్క ప్రధాన పని ఏమిటి? ఆప్షన్ ఏ ఆహారాన్ని జీర్ణించడం, ఆప్షన్ బి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఆప్షన్ సి శరీరాన్ని కదిలించడం, ఆప్షన్ డి శ్వాసక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. నెక్స్ట్ క్వశ్చన్, మధుమేహం సమస్య వస్తే ఏ హార్మోన్లో లోపం ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి అడ్రినలిన్, ఆప్షన్ సి థైరాక్సిన్, ఆప్షన్ డి గ్రోత్ హార్మోన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్, వర్షం తర్వాత మట్టి నుండి వచ్చే వాసనకు గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సైటోప్లాసం, ఆప్షన్ బి జర్మ్, ఆప్షన్ సి జియోస్మిన్, ఆప్షన్ డి అల్గి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జియోస్మిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చలికి కారణమయ్యే వైరస్? ఆప్షన్ ఏ రోటా వైరస్, ఆప్షన్ బి ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ సి హెపటైటిస్ బి, ఆప్షన్ డి హెచ్ఐవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్ఫ్లుయెంజా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ డైన్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ బి డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ సి డైన్యూక్లియోటైడ్, ఆప్షన్ డి డయటరీ న్యూట్రిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
క్వశ్చన్, ఆరోగ్యమైన రక్తదాన దాత యొక్క రక్తపోటు ఏ స్థాయిలో ఉండాలి? అంటే రక్తాన్ని దానం చేసే వ్యక్తి యొక్క రక్తపోటు ఏ స్థాయిలో ఉండాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 80/60, ఆప్షన్ బి 100/70, ఆప్షన్ సి 120/80, ఆప్షన్ డి 140/90. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 120/80 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సినేషన్ పద్ధతిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లూయి పాస్టర్, ఆప్షన్ బి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ సి జేమ్స్ వాట్సన్, ఆప్షన్ డి జెన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించేది ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి కాలేయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మూత్రపిండాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ కే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, మన కళ్ళను రక్షించే పార్శ్వగంధులు ఏమిటి? ఆప్షన్ ఏ నాసిక గ్రంథులు, ఆప్షన్ బి లాక్రిమల్ గ్రంథులు, ఆప్షన్ సి శ్లేష్మ గ్రంథులు, ఆప్షన్ డి పినియల్ గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాక్రిమల్ గ్రంథులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలుకలపై ప్రయోగించిన మొదటి వ్యాక్సిన్ ఏమిటి? ఆప్షన్ ఏ హెపటైటిస్, ఆప్షన్ బి ట్యూబర్కులోసిస్, ఆప్షన్ సి రేబీస్, ఆప్షన్ డి డెంగ్యూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రేబీస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో WBCల జీవిత కాలం ఎంత? తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 60 రోజులు, ఆప్షన్ బి 12 నుంచి 13 రోజులు, ఆప్షన్ సి 120 రోజులు, ఆప్షన్ డి 180 రోజులు. ఎర్ర రక్త కణాల జీవితకాలం వచ్చేసి 120 రోజులు, తెల్ల రక్త కణాల జీవితకాలం వచ్చేసి 12 నుంచి 13 రోజులు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 12 నుంచి 13 రోజులు. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి కార్బన్, ఆప్షన్ డి నత్రజని. ఆప్షన్ ఏ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే వాయువు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది విశ్వంలో అత్యధికంగా ఉండే వాయువు హైడ్రోజన్. ఆప్షన్ సి కార్బన్. కార్బన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం కార్బన్ అవుతుంది. ఆప్షన్ డి నత్రజని. నత్రజని అనేది గాలిలో అత్యధికంగా ఉండే వాయువు. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి శరీరంలో శ్వాసక్రియకు అవసరమైన అవయవం ఏది? అంటే మానవుడు శ్వాసక్రియకు అవసరమైన అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి కాలేయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో శక్తి కేంద్రం ఏది? కణంలో శక్తి కేంద్రం ఏది? ఆప్షన్ ఏ న్యూక్లియస్, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి రైబోసోమ్, ఆప్షన్ డి ఎండోప్లాస్మిక్ రెటికులం. అంటే కణశక్తి కర్మాగారాలు అని కూడా అంటారు వీటిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ పూర్తి రూపం ఏంటి? డిఎన్ఏ పూర్తి ఫామ్. ఆప్షన్ ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ బి డైరైబోన్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ సి డైఆక్సీ న్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ డి డిఆక్సీ న్యూక్లిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం.
ఆప్షన్ ఏ డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్ జతలుంటాయి? మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్ జతలుంటాయి? ఆప్షన్ ఏ 22 జతలు, ఆప్షన్ బి 23 జతలు, ఆప్షన్ సి 24 జతలు, ఆప్షన్ డి 26 జతలు. మానవ శరీరంలో మొత్తం 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 23 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అనేది క్వశ్చన్. అయితే ఆప్షన్ ఏ 206, ఆప్షన్ బి 208, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 205. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 206. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం జీర్ణమయ్యే ప్రధాన అవయవం ఏది? ఆహారం జీర్ణమయ్యే ప్రధాన అవయవం ఏది? ఆప్షన్ ఏ కడుపు, ఆప్షన్ బి పెద్ద ప్రేగు, ఆప్షన్ సి చిన్న ప్రేగు, ఆప్షన్ డి గుండె. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిన్న ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ని రవాణా చేసే ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ హెమోగ్లోబిన్, ఆప్షన్ బి ఇమ్యునోగ్లోబులిన్, ఆప్షన్ సి మయోసిన్, ఆప్షన్ డి ఎంజైమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది మానవ శరీరానికి అవసరమైన ఖనిజం కాదు? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి ప్లాస్టిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి ప్లీహం, ఆప్షన్ సి ఎముక మజ్జ, ఆప్షన్ డి కిడ్నీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎముక మజ్జ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కొవ్వులో కరిగే విటమిన్ కాదు? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ ఇ, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ సి. అయితే కొవ్వులో కరిగే విటమిన్లు వచ్చేసి ఏడిఈకే, నీటిలో కరిగే విటమిన్లు బిసి. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొవ్వులో కరిగే విటమిన్ కాదు కాబట్టి విటమిన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్, ఆప్షన్ సి గ్రేగర్ మెండల్, ఆప్షన్ డి లూయి పాచర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ ఏది? శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ ప్రకటన సంయోజనం, ఆప్షన్ బి శ్వాసక్రియ, ఆప్షన్ సి పాషణ, ఆప్షన్ డి ట్రాన్స్పిరేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల ఆకుల నుంచి నీరు ఆవిరయ్యే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ శ్వాస, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి ప్రకాశ సంయోజనం, ఆప్షన్ డి పాషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాష్పీభవనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ బి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్ ఏ బెరిబెరి, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి అనీమియా, ఆప్షన్ డి బొబ్బల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కర్వీ. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్ ఏ ఏడి, ఆప్షన్ బి బీసీ, ఆప్షన్ సి ఏడీకే, ఆప్షన్ డి ఏబిసిడి. కొవ్వులో కరిగే విటమిన్లు వచ్చేసి ఏడీకే, నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసి
బీసీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్: పచ్చని మొక్కల్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఏ గ్యాస్ విడుదలవుతుంది? అంటే పచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు ఏ గ్యాస్ విడుదలవుతుంది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్: ఆహారం జీర్ణం అయ్యే ప్రధాన అవయవం ఏది? ఆప్షన్ ఏ కడుపు, ఆప్షన్ బి పెద్ద ప్రేగు, ఆప్షన్ సి చిన్న ప్రేగు, ఆప్షన్ డి గుండె. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిన్న ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో ఏది జంతువుల కణంలో కనిపించదు? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్, ఆప్షన్ సి న్యూక్లియస్, ఆప్షన్ డి రైబోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్: సౌర కుటుంబంలో అతిపెద్ద నక్షత్రం ఏది? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి పాలపుంత, ఆప్షన్ డి భూమి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి అనీమియా, ఆప్షన్ డి బొబ్బల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కర్వీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.